ఇక ఏ రోజుకా రోజు మన అనుభవాలకు ఒక అక్షర రూపం ఇస్తే మనలో ఉన్న లోపాలు బలాలు సులభంగా బేరీజు వేసుకోగలం. దానివల్ల ఎలాంటి మార్పులు చేసుకోవాలనే స్పష్టత వస్తుంది. ఆ ప్రకారం మీకోసం మీరు కొంత సమయం పెట్టుకునేలా చూడొచ్చు. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఫ్యాషన్లోని నయా లుక్ ఇప్పుడు చూద్దాం. ఈ రోజు కలెక్షన్ ఏంటండి? ఈ రోజు ఏదైనా స్పెషల్ కలెక్షన్ చూపిస్తున్నారు? ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి వీ కెన్ టాక్ సంథింగ్ అబౌట్ లైక్ వెడ్డింగ్ సీజన్లో ట్రెండీ కలెక్షన్ గురించి. కీర్తి గారు, మీరు ఇప్పటివరకు ఎంతమంది సెలబ్రిటీస్కి డిజైన్ చేశారు అండ్ ఇప్పుడు ఎవరెవరికి చేస్తున్నారు కొంచెం చెప్పండి. ఎక్స్ట్రా జబర్దస్త్లో రష్మి గారితో స్టార్ట్ చేశాను అండ్ ఎవెన్చువలీ తన నుంచి ఇప్పుడు శ్రీముఖికి కంప్లీట్లీ పర్సనల్ డిజైనర్ నేను. అండ్ ఐ వర్క్ విత్ సుమా అక్క, సదా గారితో వర్క్ చేశాను. ఆల్మోస్ట్ స్మాల్ స్క్రీన్లో అందరు యాంకర్స్తో, హరితేజ కానీ, నేహా చౌదరి కానీ, కాజల్, ఆల్మోస్ట్ ఎవ్రీ యాంకర్తో ఐ వర్క్డ్. మన ముందు ఒక బ్యూటిఫుల్ లెహంగా కనిపిస్తుంది కదండి. సో ఈ లెహంగా గురించి మాకు చెప్పండి కొంచెం. ఇప్పుడు కలర్ ఆఫ్ ది ఇయర్ అనేసి మనకి ఎవ్రీ ఇయర్ సమ్ కలర్ సెట్స్ ట్రెండ్లోకి వస్తాయి అనమాట. సో దిస్ కలర్ ఇస్ లైక్ సటిల్ కలర్ కాంబినేషన్స్. వైబ్రెంట్ కలర్స్ అన్ని దేవర్ లైక్ ఓల్డ్ ఫ్యాషన్. ఇప్పుడు లైక్ రెడ్స్ కానీ పర్పుల్స్ కానీ ఇప్పుడు అన్ని సటిల్ కలర్స్ ఆర్ ఇన్ ట్రెండ్ త్రూ అవుట్ దిస్ ఇయర్. లైక్ మీ రెగ్యులర్ వేర్ నుంచి వెడ్డింగ్ కలెక్షన్ వరకు మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీరు సటిల్ కలర్స్ యూస్ చేయడానికి ట్రై చేయొచ్చు. So this is something like a unique combination, light yellow and light pink combination lo we've given double layer. Mottam yellow అయిపోతే ఏంటంటే పింక్ డామినేషన్ తగ్గిపోతుంది. సో పింక్ కొంచెం ఎక్కువగా కనిపించడానికి డబుల్ లేయర్ ఇచ్చేసి పింక్ ప్రామినెంట్ అయ్యేట్టు we've just pushed it out. అండ్ త్రూ అవుట్ ద లెహంగా యాజ్ మనకి లెహంగాస్ ఎలా హెవీ వర్క్ ఉంటాయో లెహంగా మొత్తం అలాగే ఎల్లో అంత వర్క్ అండ్ బ్లౌజ్ వర్క్, దుపట్టా మొత్తం చిన్న చిన్న స్కాటర్డ్ కుందన్ వర్క్ ఇచ్చేసి it is like most of the work and ekwa colors say still vibrate kanpichetu we maintain that color point combination ekwa highlight ayyelaga. చాలా బాగుందండి. లైక్ ఈ వర్క్ గురించి చెప్తారా కొంచెం? This is all like pearls and sequence work. These are like antique sequence. So here and there chinna mirror tint use chesamu a bright tiny shine రావడానికి. Most of the work is like pearl work ఇందులో. Just like ఆ sequence కానీ mirrors కానీ చిన్న tent shiny tent కోసము అంతే. And these are like jerkin stones. This is like a must in wedding collection. ఎందుకు అంటే ఎండ్ ఆఫ్ ద డే ద హోల్ డ్రెస్ హ్యాస్ టు పేర్ అప్ మన జ్యువెలరీతో ఆర్ మన కెమెరాస్ కి. ఇట్ హ్యాస్ టు పే అటెన్షన్, బ్యాక్గ్రౌండ్ కి కూడా ఎవ్రీథింగ్. సో ఈ చిన్న జర్కన్ టెంట్ ఇస్ లైక్ వి మేక్ అ పాయింట్ లైక్ సమ్వేర్ ఆర్ ది అదర్ ఫిక్స్ చేసేట్టు. చున్నీ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. దిస్ పర్టిక్యులర్ డిజైన్ వీ మేడ్ ఇట్ లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ క్యాండిడ్ పిక్చర్స్. ఇప్పుడు బాగా వెడ్డింగ్ అని అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్స్ లైక్ బాగా క్యాండిడ్ పిక్చర్స్ ని ఆ పాయింట్ ఆఫ్ లో ఆలోచిస్తూ. సో ఇది ఏంటంటే ఇఫ్ యూ వేర్ అ దుపట్టా సింగిల్ సైడ్ వేసుకున్నా ఆర్ ప్లీట్ చేసేసిన ఆర్ ఎల్స్ లైక్ మనం దుపట్టాతో ఒక 12 తీసుకున్నా కానీ ఎలా చూసినా అది హెవీగా కనిపిస్తుంది. ఈ డ్రెస్ చాలా ఎలిగెంట్గా ఉంది అండి. లైక్ వీ కెన్ యూస్ దిస్ డ్రెస్ ఫర్ ది రిసెప్షన్ డ్రెస్. ఇది అందరూ విమెన్ లైక్ మదర్స్ కానీ మదర్ ఇన్ లాస్ కానీ ఎవ్రీ వన్ హ్యాస్ స్టెప్డ్ అవుట్ సేయింగ్ మై డాటర్ ఇన్ లా షుడ్ వేర్ అ వెస్టర్న్ గౌన్ ఫర్ ద రిసెప్షన్ అనే పాయింట్కి. సో అందరూ ఎవెన్చువల్గా ఎలా అయిపోయిందంటే పట్టు సారీస్ నుంచి ఇప్పుడు అందరూ హాఫ్ సారీస్, నెక్స్ట్ వచ్చేసి గౌన్స్కి. అవును. సో ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఏజ్ బార్ లేకుండా ఎవ్రీ వన్ ఆర్ యాక్సెప్టింగ్ దీస్ గౌన్స్ అనమాట. సో ఈ గౌన్స్లోనే ఇంకా హెవీ ఉండటానికి సో అందరూ వచ్చే వాళ్ళు కూడా రిసెప్షన్కి వచ్చే వాళ్ళు కూడా గౌన్సే వేసుకొని వస్తారు. సో ఒక చిన్న లైన్ మనము మెయింటైన్ చేయాలి ఏంటంటే షీ హ్యాస్ టు లుక్ బ్రైడ్. సో అందుకని ఇంకొంచెం హెవీ చేయటానికి we made this like a full flare lehenga. It has almost like 90 meters fabric undi indulo. 90 meters fabric and there is no joint throughout the dress. ekkada oka joint kanpichadu. It is all like we are specialized in making these dresses like joints lekunda dress chestam. How much of a fabric we put అండ్ ఇక్కడ వేస్ట్ దగ్గర ఎక్కడ మీకు ఒక చిన్న ఫ్రిల్ ఆర్ ప్లీట్ కూడా కనిపించదు. జనరల్గా మనకి రెడీమేడ్స్లో ఏంటంటే బాక్స్ చేసేస్తాం కదా, అలాంటిది ఏమీ లేకుండా మీరు ఎంతనన్నా ఫ్లేర్ పుల్ అవుట్ చేయండి, ఇట్ వుడ్ కమ్ అవుట్ అండ్ ఇట్ వుడ్ బీ లైక్ ఎలా అంటే మీకు విదౌట్ అ సింగిల్ జాయింట్ లేకుండా కనిపిస్తుంది ద డ్రెస్.
అండ్ దిస్ ఇస్ ఆల్ ది జర్కన్ వర్క్. యాజ్ ఐ టోల్డ్ యూ, జర్కన్ ఇస్ లైక్ ఆ చిన్న టెంట్ మెయింటైన్ చేస్తుంది గ్రాండియర్నెస్కి. సో చిన్న చిన్న కర్దానాతోని చెక్స్ చేసేసి అందులో త్రూ అవుట్ జర్కన్ ఇచ్చేసాము. అండ్ దిస్ ఇస్ లైక్ ఒక ప్యాటర్న్ లాగా మొత్తము లీఫ్ ప్యాటర్న్ లాగా, క్లైంబర్ ప్యాటర్న్ లాగా త్రూ అవుట్ ద ఫ్లేర్ మొత్తము. ఇట్ ఈస్ ఆల్ లైక్ జర్దోజీ, కుందన్, ఎవ్రీ ఎలిమెంట్స్ యూస్ చేసి, సో ఎక్కడున్న బ్రైడ్ ఎక్కడ నించున్నా గ్రాండ్గా కనిపించేట్టు. వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే బ్రైడ్ గ్రాండ్గా ఉండాలని గ్రాండ్గా డిసైడ్ చేశారు. చాలా బాగుందండి ఈ డ్రెస్. ఈ డ్రెస్ చూసినట్లయితే డ్రేపింగ్ చాలా డిఫరెంట్గా కనిపిస్తుందండి. ఇట్ లుక్స్ లైక్ వెరీ టఫ్. అది టఫ్ ఉందా ఆర్ ఎల్స్ ఈజీయేనా కట్టుకోవడానికి? వెరీ ఈజీ. ఇట్ ఈస్ లైక్ మనకి ఎనీ సారీ, ఇంట్లో ఫేవరెట్ ఉన్న సారీ, ఈజీ డ్రేపింగ్ ఉన్న సారీని వీ కెన్ డ్రేప్ ఇట్ ఆఫ్. సో ప్లెయిన్ లెహెంగాస్తో జనరల్గా ఈ సెగ్మెంట్ ఇస్ లైక్ వాట్ వీ ప్రిఫర్ ఇస్ లైక్ హల్దీకి కానీ మెహందీకి కానీ. సో మనం ఎక్కువగా స్పెండ్ చేసేసి హల్దీ ఫంక్షన్లో, మెహందీ ఫంక్షన్లో అవి పాడైపోయినప్పుడు వీ ఫీల్ బ్యాడ్ అనమాట. సో ఇలా ఉంటే ఏంటంటే ఇట్ ఈస్ లైక్ మిక్స్ అండ్ మ్యాచ్, మన దగ్గర ఉన్న వాటితోనే మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తున్నట్టు విత్ అ ఫేవరెట్ సారీ. సో సారీని డ్రేప్ చేయడం చూడటానికి కొంచెం టఫ్గా అనిపించిన, ఇది వెరీ సారీయా? కంప్లీట్ సారీ 6 meters ఉన్నది ఇందులో. మొత్తం సారీ లైక్ ఒకసారి చూపిస్తారా? వితౌట్ కటింగ్ అ సారీ హౌ టు డ్రేప్ ఇట్ అన్నది, ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ థింగ్. ఐ విల్ షో యూ. సో మీరు చూస్తున్నట్టయితే ఇట్ జస్ట్ లుక్స్ లైక్ అ వి షేప్ ఇన్ ఫ్రంట్. జస్ట్ షేప్ రావడానికి హౌ టు డూ ఇట్ అండ్ రివర్స్ లో ఐ విల్ షో ఇట్. ఓకే. సో ఈ పార్ట్ వరకు ప్లీటింగ్ అయితే వీ ఆల్ నో. పళ్ళుని 2.5 meters లైక్ రెగ్యులర్ మనం సారీ ప్లీట్ ఆర్ లెహంగా ప్లీట్ పెట్టుకున్నట్టే ప్లీటింగ్ పెట్టేసేసి ఫ్రమ్ వేర్ ద పళ్ళు ఎండ్స్. సో ఇది వచ్చేసి మనకి బ్యాక్లో వచ్చేసేయాలి. ఈ పార్ట్లో ఎండ్ అయ్యేట్టు ఈ పళ్ళు ఎండింగ్ని. అండ్ ఫ్రమ్ దేర్ టేక్ మ్యాక్సిమం పెద్ద ప్లీట్స్, పెద్ద పెద్ద ప్లీట్స్, చాలా పెద్దగా తీసుకుంటే ప్లీటింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. చిన్నవి తీసుకోవచ్చు బట్ టూ మచ్ ఆఫ్ స్టఫ్డ్ అన్నట్టు ఉంటుంది. ఆల్మోస్ట్ ఎన్ని ప్లీట్స్ వస్తాయండి? ఇట్ డిపెండ్స్ ఆన్ టోటల్గా వేస్ట్ సైజ్ మీద. మీకు అర్థమైపోతుంది ఒక పాయింట్ రాగానే మీకు ప్లీట్స్ ఆగిపోతాయి. సి లైక్ దిస్ పాయింట్ ఆపేసేయచ్చు మనము. సో ఎగ్జాక్ట్లీ ఆన్ ద బ్యాక్. ఓకే. సో ఇదంతా మీకు డ్రేప్ కనిపిస్తుంది. అదొక మంచి ఆ డ్రేపింగ్ అంతా ఒక బ్యూటిఫుల్ రెయిన్బో లాగా ఉంది. సో ఈ పార్ట్ని యూ కెన్ పిన్ ఇట్ అప్ ఇన్ సైడ్ అండ్ డోంట్ ఫర్గెట్ దిస్ హోల్ పార్ట్ హ్యాస్ టు బి పిన్డ్ అప్ వెరీ వెల్. 2 to 3 pins యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. మిగతా పార్ట్లో దిస్ ఎండ్ ఉంటుంది కదా, ద క్లోజింగ్ ఎండ్, వీ పుల్లింగ్ ఇట్ అప్ లైక్ ఇట్ సైడ్ బార్డర్. సో ఈ బార్డర్ మనకి కింద ఉంటుంది ఫాల్ సైడ్. సో ఆ మెటీరియల్ని ఇది మీరు ఎనీ సారీతో ట్రై చేయొచ్చు, నాట్ ఓన్లీ లైక్ ఫాలింగ్ అని కాదు, బనారసీ సారీ ఏదైనా ఎనీ సారీ. ఎండ్ ఫేవరెట్ సారీ తీసుకొని మ్యాచ్ అయిందంటే చాలు, లెహంగాకి కట్టేసుకుంటే అంతే, కట్ చేయకుండా సారీ కట్ చేయకుండా. పాయింట్ టు బి నోటెడ్. సో ఈ పాయింట్ ఇట్ సైడ్ ఎండ్ అవ్వాలి. సో ఫినిషింగ్లో నీట్ ఉండటానికి ఇఫ్ మీకు కావాలి అంటే యూ కెన్ పిన్ ఇట్ అప్ ఇక్కడ. వావ్, బ్యూటిఫుల్. ఒక ఫుల్ శారీలా అనిపిస్తుందా అండి? మీరే చెప్పండి. ఒక ఫుల్ శారీని ఇంత బ్యూటిఫుల్గా డ్రేప్ చేశారు కీర్తి గారు. ఇట్స్ రియలీ నైస్. సో మీకు పళ్ళు కానీ అండ్ బ్యాక్ నుంచి చూడగానే ఆ యునీక్నెస్, స్పెషలీ మనం బనారసీ సారీస్ యూజ్ చేసినప్పుడు ఇలాంటి చాలా మందికి వాళ్ళ అమ్మమ్మ సారీస్ కానీ నానమ్మ సారీస్ ఇంట్రెస్ట్ ఉంటుంది, వాటిని టేర్ చేయలేము మనము. సో వాటిని కట్ చేయకుండా డిఫరెంట్గా యూజ్ చేయడానికి దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ వే. సో మీరు యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మీ మదర్, మీ సిస్టర్ ఎవరి మెథడ్స్లో వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. చూసారుగా ఫ్యాషన్ ట్రెండ్స్. ఇక స్కూల్లో, కాలేజీలో మనకంటూ కొంతమంది స్నేహితులు ఉండి ఉంటారు. కానీ ఏళ్ళు గడిచే కొద్దీ వాళ్ళతో సత్సంబంధాలు తగ్గుతాయి. అలాంటి వారెవరైనా ఉంటే గుర్తు చేసుకుని ఒకసారి ఫోన్ చేసి చూడండి. పాత అనుభవాలను నెమరు వేసుకోవడం వల్ల మనసుకు ఆనందంగా ఉంటుంది. మరిన్ని